హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజిమోని ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన థంబ్నెయిల్ చూడగానే మన వీడియో ఏంటో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అవునా కాదా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్ బ్లాక్ ఉన్న అంచులను అయితే నేను చూపిస్తున్న విధంగా చాకుతో అయితే 4 వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ప్లీజ్ అండి, అవి కట్ చేసేంతలోపు ఎవరైతే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. మాలాంటి ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త వాళ్ళకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే అదొక పెద్ద బూస్టప్ లాగా ఉండి మేము అనేది అడుగు ముందుకేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత అడ్డంగా నిలువుగా కట్ చేస్తే ఒక బ్రెడ్లో అనేది 4 పీసులు అవుతాయండి. ఈ విధంగా అయితే బ్రెడ్ ముక్కలు అన్నిటినీ మంచిగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలనుకుంటే అన్నీ అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే మంచిగా కట్ చేసుకోవాలి. నాకు సరిపోలేదు కాబట్టి ఇంకా నేను 2 బ్రెడ్ పీసులు అయితే తీసుకొని కట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే చూడండి అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి కూడా కట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా సైడ్కున్న బ్లాక్ అంచులన్నీ తీసేసి దాన్ని కూడా ఒక బ్రెడ్లో 4 భాగాలు అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఆ తర్వాత ఆల్మోస్ట్ బ్రెడ్ ముక్కలన్నీ ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా కట్ అయ్యాయో. ఈ విధంగా కట్ చేసిన వాటిని పక్కన పెట్టి స్టవ్ పైన అయితే కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ అనేది పోసి అది డీప్ ఫ్రై కాగానే నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి అయితే బ్రెడ్ స్లైసెస్ అనేది ఆయిల్లో వేసి, మీ దగ్గర నెయ్యి అందుబాటులో ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు 2 సైడ్లో మంచిగా ఫ్రై చేసుకుంటే బ్రెడ్లు అనేవి మంచిగా ఫ్రై కావాలి. అవి మంచిగా ఫ్రై అయితేనే మన డబల్ కా మీఠా అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతలోపు నేనైతే ఒక చిన్న మాట అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం ఒక గమ్యం చేరాలంటే వెళ్ళే దారిలో మనల్ని విమర్శించే నోళ్ళు ఉంటాయి, నడిచే దారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయండి, రాళ్ళు రప్పలు కూడా ఉంటాయి. అవన్నీ మనం దాటి వెళ్ళగలిగితేనే గమ్యం అనేది చేరుతాం. కాబట్టి మనం ఏదైనా లక్ష్యంతో ముందుకెళ్తున్నాం కాబట్టి మన లక్ష్యం మనకు తెలుసు, ఎదుటి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అవన్నీ మనం దాటుకొని వెళ్ళగలిగితేనే మనం అనేది లక్ష్యానికి చేరుకోగలుగుతాం. మనం ఇంట్లో కూర్చుంటే ఏ పని సాధించలేం. అలాంటి వాటిని గుండె ధైర్యంగా ఎదుర్కొని ఒక అడుగు ముందుకు వేసినప్పుడే మన లక్ష్యం అనేది చేరుకుంటాం. కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా ఒక సంకల్పంతో అడుగైతే ముందుకేయండి. ఎవరు ఏదన్నా పట్టించుకోవచ్చు. మీ మీద మీకు నమ్మకం ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు గమ్యాన్ని చేరగలుగుతారని నేనైతే చెప్పగలుగుతున్నాను. మీరేమంటారో కూడా నాకు కామెంట్ చేయండి. అవునా కాదా? ఇంట్లో కూర్చుంటే మనం చేసే పనులు మనకి ఇవి తప్ప, వంట, ఇల్లు, ఆర్పు ఇదే తప్ప మనకు ఒక గోల్ అనేది ఉండదు. ఈ విధంగా మంచిగా బ్రెడ్ ముక్కలు చూడండి ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా అయితే పాలు కూడా ఒక స్టవ్ మీద పెట్టుకొని వీటిని కూడా బాగా బాయిల్ చేసుకోవాలండి. పాలు కూడా ఎంత మరుగుతే డబల్ కా మీఠా అంత టేస్టీగా వస్తుంది. ఈ విధంగా అయితే మంచిగా అన్నీ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత పాలు కూడా వేడి చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే బెల్లం పాకం కోసం అయితే ఈ విధంగా అయితే కొంచెం మన వేడి చేసి పెట్టుకున్న స్లైసెస్ను అంటే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న స్లైసెస్ని బట్టి మనం బెల్లం అనేది తీసుకోవాలండి. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మామూలుగానే తింటా కాబట్టి నాకైతే ఈ బెల్లం క్వాంటిటీ సరిపోతుంది. ఈ విధంగా బెల్లాన్ని ఆ వాటర్లో వేసి అయితే బెల్లం మంచిగా కరిగించుకొని బెల్లం అనేది తీగ పాకం రావాలండి. ఈ విధంగా తీగ పాకం వచ్చేంత వరకు అయితే మనం బెల్లాన్ని వేసుకున్న తర్వాత అందులో బెల్లం అయితే వేసుకుని ఈ విధంగా బెల్లాన్ని మంచిగా కరిగించుకుంటూ బెల్లం కరిగి తీగ పాకం వచ్చేంత వరకు అయితే మంచిగా కరిగించుకోవాలి. అంతలోపు అందులో 2 యాలకులు వేసి అయితే మంచిగా పాకాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇంతసేపు మనం వెళ్ళిన ట్రాఫిక్లోకి అయితే మళ్ళీ వెళ్దాం. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చుంటే మన ఇంటి పనులు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు బయటి ప్రపంచం బయటి తెలియాలంటే, సమాజంలో మనకు ఏదో ఒక గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక పని చేయాలి. కాబట్టి ఏ పని చేసినా ఎవరు ఏదో ఒక మాట అంటారు. కాబట్టి వాళ్ళని పట్టించుకుంటే మనం అనేది ముందుకెళ్ళాం. కాబట్టి నేనైతే ఈ విధంగా చెప్తున్నాను. చూడండి, పాకం అయితే మంచిగా సిద్ధమైపోయింది. దాంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను నేను. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇందులో అయితే వేశాను. ఆ తర్వాత కొన్ని పాలు,
ఇంకొన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా మొత్తం అయితే అందులో వేసి పాలన్నీ పోసి మంచిగా కలుపుకుంటే డబుల్ కా మీఠా అనేది సూపర్ టేస్టీగా రెడీ అవుతుంది. ఈ విధంగా మిగిలిన పాలు కూడా మొత్తం అనేది అందులో పోసాను. నేనైతే ఆల్మోస్ట్ 1/2 లీటర్ వరకు పాలు అయితే పోసాను, ఎందుకంటే టేస్ట్ బాగుండడం కోసం. ఈ విధంగా పాకంలో పాలు, బ్రెడ్స్ ఇవన్నీ మంచిగా కలిసేంతవరకు కలుపుకుంటే బ్రెడ్ అనేది ఆ పాలను పీల్చుకొని డబుల్ కా మీఠా అనేది సూపర్ టేస్ట్లో ఉంటుంది. ఇది బెల్లంతో చేసినాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఏదైనా నేనైతే స్వీట్ ఐటమ్స్ అన్నీ బెల్లంతోనే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే షుగర్ అనేది నేను అవాయిడ్ చేస్తాను. షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బెల్లం అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే ఈ విధంగా బెల్లంతో అయితే ట్రై చేశాను. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో డబుల్ కా మీఠా అనేది. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా, మరి ఎందుకు ఇంకా ఆలస్యం? ఒక్కసారి నేను చూపెట్టిన పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇంతసేపు మన వీడియో చూసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.